And what is challenging about political science? Why we should take political science and what are the challenges in political science? Both I'll discuss. First, the first challenge in taking political science is the syllabus looks like it is vast. మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా పొలిటికల్ సైన్స్ తీసుకోవాలి అంటే చాలా పెద్ద సిలబస్ అంటారు. ఓకే, ఫస్ట్ థింగ్ అబౌట్ పొలిటికల్ సైన్స్ ఇస్ దిస్ syllabus looks like very vast. Second thing, challenge about political science. రెండోది పొలిటికల్ సైన్స్ ఎందుకు తీసుకోవాలి అన్నప్పుడు పొలిటికల్ సైన్స్లో చాలా ఎక్స్పర్ట్స్ ఉంటారు. పీజీలు పిహెచ్డీలు పొలిటికల్ సైన్స్ చేసిన వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. సో బేసికల్గా ఈ మాట చెప్తూ ఉంటారు. మూడోది పొలిటికల్ సైన్స్ రాసేటప్పుడు స్పెషల్ స్కిల్ కావాలి, నార్మల్ సబ్జెక్ట్స్ లాగా రాయలేము, అది అందరి వల్ల కాదు అంటారు. సో దెర్ ఆర్ 3 things generally which are called challenges in political science. పొలిటికల్ సైన్స్లో 3 అంశాలు ఉంటాయి. All the 3 are considered as big challenges. First challenge is vast syllabus. Second challenge is only the students who have graduation or political science background can take political science. Third is you need to write finest answers. So these are the 3 perceptions on political science. అయితే we మూడింటికి I'll give an answer. First thing, it is right that syllabus is vast. There is no doubt about it. మిగతా సబ్జెక్టుల కంటే పొలిటికల్ సైన్స్ టీచింగ్ కానీ పొలిటికల్ సైన్స్ చదువు కానీ హైలీ ట్యాక్సింగ్, ఎక్కువ కష్టం, దానిలో అసలు డౌట్ కూడా లేదు. కానీ పొలిటికల్ సైన్స్లో ఒకవేళ మీరు పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకోకపోయినా ఒక 40% మినిమం, కనీసం 40% సిలబస్ మనకి వస్తే జిఎస్కి పూర్తి స్థాయిలో, ఇంటర్వ్యూకి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుంది. పొలిటికల్ సైన్స్ తీసుకుంటే కొంత సిలబస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ. కొంత అంటే ఎంత అని క్వాంటిఫై చేయాలి అంటే అరౌండ్ 40%. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. అరౌండ్ 40% ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను. రెండోది, సివిల్ సర్వీసెస్లో పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుని ఎలాంటి వాళ్ళు పాస్ అయ్యారు? ఇఫ్ నాట్ 100%, 80 to 90% ఎక్కువ మంది నాన్ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. అండ్ నా ఎక్స్పీరియన్స్లో లాస్ట్ 10-15 years నుంచి నేను చూసిన స్టడీలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ బీటెక్ చదివి పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళే. ఓకే, ఒక 60, 70, 80% వరకు అర్థమవుతుంది. మిగతాది యూ హ్యావ్ టు నన్ను మీరు బేర్ చేయాలి. ఓకే, 60-70% మాత్రం యూ విల్ రియలీ అండర్స్టాండ్ పొలిటికల్ సైన్స్. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. నాకైతే ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్ట్ లేకపోతే ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ చెప్పలేము. కాబట్టి నాకు ఇంట్రెస్టింగ్. ఐ హోప్ దట్ మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుందని అనుకుంటాను. సో లెట్స్ సీ సిలబస్. బీటెక్లు చదివి పొలిటికల్ సైన్స్ తీసుకోవాలి. వాళ్ళు చిన్నప్పటి నుంచి పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేదా డిగ్రీ పీజీ పొలిటికల్ సైన్స్ లేదు. అండ్ ఫర్ ద సేక్ ఆఫ్ టేకింగ్ పొలిటికల్ సైన్స్ ఆప్షన్ ఇన్ సివిల్ సర్వీసెస్ దే హ్యావ్ రిటన్ సమ్ ఆఫ్ దెమ్ పీజీ ఇన్ ఇగ్నోలో పీజీ కోర్స్ కట్టి పీజీ చేస్తున్నారనమాట. ఇది సివిల్స్తో పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుంటూ, ఎందుకంటే ఇక్కడ చదివితే కొంత సిలబస్ దానిలో కవర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆప్షన్ విచ్ యూ కెన్ ఆల్సో థింక్ అబౌట్. ఇగ్నోలో పీజీ స్టార్ట్ చేసి పొలిటికల్ సైన్స్ పీజీ కూడా చేసుకోవచ్చు. అండ్ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ పూర్తి స్థాయిలో ఉండాల్సిన అవసరం అయితే లేదు. థర్డ్ ఛాలెంజ్, ఎక్స్పర్ట్ ఆన్సర్స్. దీనిలో డౌట్ లేదు. మిగతా ఆప్షన్స్ కంటే పొలిటికల్ సైన్స్ బాగా రాయాలి. రైటింగ్ స్కిల్ కొంచెం బాగుండాలి. దానిలో కూడా పర్టికులర్గా 2 పార్ట్లు పేపర్ 1 కొంచెం బాగా రాయాలి. అంటే లాంగ్వేజ్ బాగుండాలి. చెత్త లాంగ్వేజ్ రాస్తే పొలిటికల్ సైన్స్ కొంచెం అసహ్యంగా ఉంటుంది అనమాట. అది ఫ్యాక్ట్. కాకపోతే పొలిటికల్ సైన్స్లో మీరు చేసిన ఈ లాంగ్వేజ్ రైటింగ్ స్కిల్ అనేది జిఎస్లో కూడా ఉపయోగపడుతుంది కదా.
ఎట్లయినా జిఎస్లో కూడా మీరు మంచి ఫైనెస్ట్ లాంగ్వేజ్ వాడుకోవాలి, కొంచెం అంటే టాప్ మోస్ట్ లాంగ్వేజ్ కాకపోయినా కొంత అందమైన లాంగ్వేజ్ రాయాల్సి వస్తుంది. సో ఇది పొలిటికల్ సైన్స్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్ల పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు, తీసుకోకుండా ఉండే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, పొలిటికల్ సైన్స్ నేను ఎలా తీసుకున్నాను, హౌ ఇట్ వెంట్ ఆన్. నేను 2004లో సివిల్స్ ఫస్ట్ టైం రాసినప్పుడు 2 ఆప్షన్స్ ఉండేవి. మనం ముందే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఒక ఆప్షన్ ముందు సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు ఇప్పుడు సీసాట్ ఉంది కదా, మాకు అప్పుడు సీసాట్ ఉండేది కాదు. జిఎస్ పేపర్ ఒకటి, ఆప్షన్ పేపర్ ఒకటి ప్రిలిమ్స్లో, జిఎస్ ఒకటి, ఆప్షన్ ఒకటి, ఈ 2 ఉండేవి అన్నమాట. దీనిలో భాగంగా ఆప్షన్ పేపర్ 120 మార్క్స్ 120 క్వశ్చన్స్ ఉండేవి. చాలా బాగుండేది పేపర్. నాది ఫస్ట్ ఆప్షన్ లా అనమాట. సెకండ్ ఆప్షన్ ఫిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాక డాఫ్లో పెట్టుకుంటాం, మేము అప్లికేషన్ ఫామ్లో రాస్తాం అనమాట. సో దీనిలో నా ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఆ సంవత్సరం ఆగస్ట్ 10th వచ్చాయి, ఆగస్ట్ 10వ తారీఖు రిజల్ట్స్ వచ్చాయి. అక్టోబర్ 18 నుంచి మెయిన్స్ అనమాట. ఆగస్ట్ 11వ తారీఖు డిసైడ్ అయ్యాను పొలిటికల్ సైన్స్ ఆప్షన్ తీసుకుందాం అని చెప్పి. సెకండ్ ఆప్షన్ ఎలా డిసైడ్ అయ్యానంటే, ఉన్న సిలబస్ మొత్తం తీసుకున్నాం, ఏవే సబ్జెక్టులు మనకు సూటబుల్ అవుతాయని. తెలుగు లిటరేచర్ ఒకటి, పొలిటికల్ సైన్స్ ఒకటి, హిస్టరీ ఒకటి, ఆంథ్రోపాలజీ ఒకటి, ఇట్లాంటివన్నీ చూస్తే నాకు సూట్ అయ్యేది, అంటే నాకు సూట్ అయ్యేది ఏ ఆప్షన్. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏ టీచర్ దగ్గరికి వెళ్తే ఆప్షన్ బాగుందని చెప్తారు. ప్రతి ఆప్షన్ బాగుంటుంది. ఇప్పుడు వరల్డ్లో రకరకాల సబ్జెక్టులు ఉంటాయి, ఈ సబ్జెక్ట్ తక్కువ, ఈ సబ్జెక్ట్ ఎక్కువ అని మనం చెప్పలేం. అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే మనకు సూట్ అయ్యేది. ఇక్కడ నేను ఎలా చూస్ చేసుకున్నాను చూడండి, నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, నాకు ఇంట్రెస్ట్ దీనిలో కలుగుద్ది అనుకున్నాను. అంటే సిలబస్ మొత్తం ఇంట్రెస్ట్ కలగాల్సిన అవసరం లేదు. మెజారిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇఫ్ ఐ ఫీల్ దాట్ ఇట్ లుక్స్ ఇంట్రెస్టింగ్, ఐ షుడ్ టేక్ ఇట్ అని చెప్పి చూస్తే పొలిటికల్ సైన్స్ కొంచెం తొందరగా అవుద్ది, నాకు నా మైండ్ సెట్కి తొందరగా అవుద్ది అనే ఫీలింగ్ వచ్చిందనమాట. నేను లా చదువుతున్నాను అప్పుడు, నేను సివిల్స్ రాసినప్పుడు లా చదువుతున్నాను. సో లా కొంచెం రిలేటెడ్గా ఉంది, లీగల్ లాంగ్వేజ్ వర్డ్స్, అండ్ నా థాట్స్కి సెట్ అవుతుందని ఫీలింగ్. సో ఫస్ట్ థింగ్, మీరు కూడా పొలిటికల్ సైన్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు అసలు మీకు మీ మైండ్ సెట్గా సెట్ అవుతుందా, ఇది ఇంపార్టెంట్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, పొలిటికల్ సైన్స్కి ముఖ్యంగా 2 పేపర్లకి పార్ట్ ఏలు ఉంటాయి, దానికి టీచర్ చాలా అవసరం. మీ 2 పార్ట్ బీలకి టీచర్ ఉన్నా లేకపోయినా ఎవరైనా మేనేజ్ చేసుకోవచ్చు. 2 పార్ట్ ఏలకి టీచర్ చాలా అవసరం అనమాట. ముఖ్యంగా థింకర్స్ ఉంటారు మనకి పార్ట్ ఏలో. పేపర్ 1 పార్ట్ ఏలో పొలిటికల్ థాట్లో థింకర్స్ ఉంటారు. ఆ థింకర్స్ సొంతంగా అర్థం చేసుకోవడానికి ఒక టీచర్ చెప్తే అర్థమయ్యేదానికి తేడా చాలా ఉంటుంది. సో దీంతో నేను టీచర్ కోసం ఎతికాను. పొలిటికల్ సైన్స్ హైదరాబాద్లో చెప్పడానికి ఎవ్వరూ లేరు. అప్పుడు నాకు ఒక 2 months టైం ఉందన్నమాట. అప్పుడు కృపాదానం సార్ అని చెప్పి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టీచ్ చేస్తుంటారు ఆయన, ఇప్పుడు కూడా టీచ్ చేస్తున్నారు. సార్ దగ్గరికి వెళ్ళాను, నాకు ఎవరో చెప్పారు, ఆ సార్ గుంటూరులో పొలిటికల్ సైన్స్ టీచర్, యాక్చువల్గా పొలిటికల్ సైన్స్ లెక్చరర్, ఆయన పొలిటికల్ సైన్స్ చెప్పేవాళ్ళు. అంటే సార్ దగ్గరికి వెళ్తే సార్ ఒక లిస్ట్ ఇచ్చారు, పుస్తకాలు లిస్ట్ ఇచ్చారు, ఈ పుస్తకాలు చదవాలి పొలిటికల్ సైన్స్కి అని చెప్పి. సార్ ఇస్ నాట్ ఏ పొలిటికల్ సైన్స్ ఆప్షన్ చెప్పారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పేవాళ్ళు అనమాట. బట్ నాకు లిస్ట్ ఇచ్చేసారు. ఆ లిస్ట్ తీసుకుని కాచిగూడ శ్రీ బుక్ స్క్వేర్ అని ఉంది, ఆడికి వెళ్తే మొత్తం ఇంత పెద్ద సెట్ ఇచ్చాడు. ఇంత పెద్ద సెట్, నాకు 2 monthsలో ఎగ్జామ్. 2 monthsలో ఎగ్జామ్ ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో ఇదంతా కాదులే అని చెప్పి పొలిటికల్ సైన్స్ ప్లేటో టు కార్ల్ మార్క్స్ అని చెప్పి జేపీ సుధా SUDA ఒక బుక్ ఉంటుంది అనమాట. ఇలా 4 బుక్లు ఉంటాయి, చిన్నవి. ప్లేటో టు కార్ల్ మార్క్స్, ప్లేటో నుంచి కార్ల్ మార్క్స్ని చిన్న బుక్లెట్ లాగా జేపీ సుధా అనే బుక్స్ కోటిలో మార్కెట్లో దొరికాయి. మా నాన్నగారు ఆ బుక్స్ వచ్చారు, జేపీ సుధా. అవి పెట్టుకున్నాను, జస్ట్ స్టోరీ లాగా చదువుకుంటూ వెళ్ళిపోయాను. అవి కూడా పూర్తి స్థాయిలో నాకు అర్థం కాలేదు, కానీ ఒక కథలాగా ప్లేటో ఏం చెప్పాడు. కానీ ఆ చదివేటప్పుడు ఏంటంటే నాకు ఒక బాధ, నాకు ఆ సొంతంగా నేర్చుకోవాలి ప్లేటో ఫిలాసఫర్ కింగ్ ఏంటో, ప్రతి కాన్సెప్ట్ లేదా జేఎస్మిన్ మైనారిటీ టాలరేషన్ ఏంటో సొంతంగా నేర్చుకుని బ్రెయిన్లో పెట్టుకోవాలి. దట్స్ అ బిగ్ ఛాలెంజ్ అనమాట. సో ఆ ఛాలెంజ్తో ఐ వర్క్డ్. సో అట్లా 1 month కంటిన్యూస్గా పొలిటికల్ సైన్స్ మాత్రమే చదివాను. తర్వాత జిఎస్కి టైం లేదు చదవడానికి. అక్టోబర్ 18th నుంచి అనుకుంటే అప్పుడు జిఎస్, అక్టోబర్ 2nd మొదలెట్టాను. ఓన్లీ 15 daysలో జిఎస్ 2 పేపర్లు. అంతకుముందు పొలిటికల్ సైన్స్లో టైం లేదు, 2 monthsలో మొత్తం కంప్లీట్ చేయాలి.
సో దాంతో పొలిటికల్ సైన్స్ అప్పట్లో 60 మార్కుల క్వశ్చన్స్, పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఉండేవి. అదృష్టం ఏంటంటే నాకు తెలిసిన క్వశ్చన్ చాలా వచ్చినాయి. నేను ఏదైతే బాగా ప్రిపేర్ అయ్యానో అవి వచ్చినాయి. అర్థమైందా? స్ట్రిక్ట్గా భయంకరమైన క్వశ్చన్ నేను రాలేదు. సో దాంతో నాకు పొలిటికల్ సైన్స్లో ఆ ఇయర్ టాప్ మార్క్స్ వచ్చినాయి. 600కి అప్పట్లో 353 వచ్చినాయి అన్నమాట. సో దట్ వాజ్ ద టాప్ మార్క్ అప్పట్లో, వన్ ఆఫ్ ద టాప్ మార్క్స్ ఇన్ పొలిటికల్ సైన్స్. అలా గట్టెక్కిస్తాం అనమాట. నాకు బాగా వచ్చిన సబ్జెక్ట్ లా, నా ఫేవరెట్ సబ్జెక్ట్ లా. నాకు అప్పట్లో 3-4 ఏళ్ళు కష్టపడి చదివిన సబ్జెక్ట్ లా చదివేటప్పుడు బాగా చదివాను అనమాట. కానీ దానిలో ఏమో అరౌండ్ 260 270 వచ్చాయి. పొలిటికల్ సైన్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయి. సో మార్క్స్ వచ్చాక, రిజల్ట్స్ వచ్చాక పొలిటికల్ సైన్స్ హైదరాబాద్లో తీసుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు నా దగ్గరికి, ఏం చదవాలని. నాకు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. సో అప్పుడు కొన్న పుస్తకాలు ఉన్నాయి కదా, అవన్నీ ఒక అట్టపెట్టెలో పెట్టున్నాయి. అవన్నీ తీసి మళ్ళీ చదివాను. ఏమేమి పుస్తకాలంటే అమల్ రే మోహిత్ భట్టాచార్య పొలిటికల్ థియరీ, అమల్ రే మోహిత్ భట్టాచార్య పొలిటికల్ థియరీ. తర్వాత ఎడ్డీ ఆశీర్వాదం పొలిటికల్ థియరీ, ఎడ్డీ ఆశీర్వాదం. అండ్ ఆండ్రూ హేవుడ్ బుక్స్, పొలిటికల్ ఐడియాలజీస్, పొలిటికల్ థియరీస్ అండ్ పొలిటికల్ థాట్. తర్వాత పొలిటికల్ థాట్ సుశీలా రామస్వామి సుబ్రత ముఖర్జీ, పొలిటికల్ థాట్ సుశీలా రామస్వామి సుబ్రత ముఖర్జీ. అండ్ అగైన్ పొలిటికల్ థాట్ మళ్ళీ చదివాను, జేపీ సుధా, ఇగ్నో పొలిటికల్ సైన్స్. ఇట్లా దొరికిన బుక్స్ అని చదివేసాను. 10-12 పుస్తకాలు చదివాను. ఖాళీగా నాకు పోస్టింగ్ రావడానికి చాలా టైం పట్టింది, 1 year. ఆ టైంలో మొత్తం చదవటం, వచ్చిన వాళ్ళకి పొలిటికల్ సైన్స్ చదవటం. సో దిస్ ఇస్ హౌ పొలిటికల్ సైన్స్ జర్నీ అనేది నాకు స్టార్ట్ అయిందనమాట. నేను పొలిటికల్ సైన్స్ ఎప్పుడు ట్రూగా చదివానంటే ఎగ్జామ్ పాస్ అయ్యాక. పొలిటికల్ సైన్స్ రాసి పాస్ అయిన తర్వాత నేను ట్రూగా పొలిటికల్ సైన్స్ చదివాను. దిస్ ఇస్ ట్రూ బ్యాక్గ్రౌండ్. సో పొలిటికల్ సైన్స్ పాస్ అవ్వడానికి, పొలిటికల్ సైన్స్ చదవడానికి చాలా తేడా ఉంది. అంటే అసలు చదవకుండా పాస్ అవ్వమని కాదు, యూ నీడ్ టు హ్యావ్ నాలెడ్జ్ టు రైట్ ద ఎగ్జామ్. రైటింగ్ UPSC exam with political science option is different, and having vast knowledge in political science is different. This is for sure. పొలిటికల్ సైన్స్లో వ్యాస్ట్ నాలెడ్జ్ రావడానికి, పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ రాయడానికి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సో దెన్ ఇంకా నెక్స్ట్ స్టోరీ ఏంటంటే చెప్తాను చూడండి. ఐ వెంట్ టు చెన్నై. చెన్నైలో నా ఫస్ట్ పోస్టింగ్. అప్పట్లో అప్పట్లో గ్రో అవుతుంది అనమాట. శంకర్ IAS అకాడమీ అని ఒక అకాడమీ ఉండేది. ఆ సార్ నాకు ఫ్రెండ్. అంతకుముందే నా ఫ్రెండ్కి సీనియర్ ఆయన. సివిల్స్ రాస్తూ ఉండేవాళ్ళు. సార్ 2-3 times ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూలు అవ్వలేదు. ఆయనది జాగ్రఫీ, అక్కడ చాలా ఫేమస్ ఆ ఇన్స్టిట్యూట్లో జాగ్రఫీ అనమాట. పొలిటికల్ సైన్స్ చెప్పరా అని 10 సార్లు ఫోన్ చేశారు. నాకు పొలిటికల్ సైన్స్ ఇంట్లో ఎవరికైనా వస్తే చెప్పేదాన్ని అని చెప్పాలి లేదు. ఆయన పిలిస్తే వెళ్ళాను. అలా ఎలా అడిక్ట్ అయిపోయానంటే, మార్నింగ్ టు నాకు జాబ్ చేయటం, పొద్దున్నే 6కి లేవటం, వెళ్ళటం, మళ్ళీ నైట్ కూడా వెళ్ళటం. మా ఇంటి నుంచి 20 kilometers వాళ్ళ ఇన్స్టిట్యూట్, 20 kilometers. అండ్ సాటర్డే సండే హాలిడే ఉండేది, మార్నింగ్ టు నైట్ అక్కడే. సో దట్ ఈస్ హౌ పొలిటికల్ సైన్స్ టీచ్ చేయడం స్టార్ట్ అయిందన్నమాట. అయిన తర్వాత దెన్ అప్పట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, తన గురించి కూడా చెప్తాను. హీ ఈజ్ ఫ్రమ్ బీటెక్ బ్యాక్గ్రౌండ్. బీటెక్ బ్యాక్గ్రౌండ్ అసలు కంప్లీట్గా పొలిటికల్ సైన్స్ న్యూ. ఆన్సర్ రాసుకొచ్చేవాడు. పాపం నేను బయటికి చెప్పలేకపోయేదాన్ని, అస్సలు బాగుండే కాదు. వెరీ నార్మల్ ఆన్సర్స్. ఈ అబ్బాయికి 2-3 years పడుతుంది అనుకున్నాను. కానీ అబ్బాయికి 4th rank వచ్చింది ఆ ఇయర్. పొలిటికల్ సైన్స్ జాగ్రఫీ ఆప్షన్స్, 2 options అనమాట అప్పట్లో. సో ఇట్లా పొలిటికల్ సైన్స్లో సక్సెస్ అనేది బీటెక్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా వస్తుంది. కానీ ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ థింగ్. రెండోది సబ్జెక్ట్ని కంటిన్యూస్గా రాశారు. 2 చేశారు పొలిటికల్ సైన్స్ తీసుకున్న నేను చూసిన వాళ్ళందరూ. ఒకటి, వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉంది. 2, సబ్జెక్ట్ చదువుతూ రాశారనమాట. అసలు పెన్ను పేపర్ మీద పెట్టకుండా డైరెక్ట్గా మెయిన్స్కి వెళ్ళిపోయి రాసి పొలిటికల్ సైన్స్ పాస్ అయిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు. దిస్ ఈజ్ ట్రూత్. అంటే ఫ్లూక్గా వెళ్ళిపోయి అసలు ప్రాక్టీస్ చేయకుండా, రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా జస్ట్ క్లాస్ ఇందే పొద్దున రాసి వాళ్ళు పాస్ అయిపోయారని నేను చెప్పను. అది ఎవరికి జరగలేదు. నేను చూసిన వాళ్ళందరూ కూడా రాశారు. దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. వాళ్ళు ఎఫర్ట్ పెట్టి వెళ్తే పాస్ అయ్యారు. ఇది ఇంపార్టెంట్. ఇంట్రెస్ట్ ఉండాలి, ఎఫర్ట్ పెట్టాలి. అండ్ తర్వాత కంటిన్యూస్ ఎగ్జామ్స్ రాయాలి పొలిటికల్ సైన్స్ అంటే. కనీసం ఎగ్జామ్కి వెళ్ళే ముందు వరకు 50 ఎగ్జామ్స్ రాయాలి. ఇప్పుడు మీరు 15-20 రాసిన, ఆ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 30 రాసిన, మొత్తం 50 ఎగ్జామ్స్ రాసే పొలిటికల్ సైన్స్కి వెళ్ళాలి.
మిగతా ఆప్షన్స్కి అలా వర్కౌట్ అవుద్దో లేదో నాకు తెలియదు, ఎగ్జామ్స్ రాకపోయినా జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ పొలిటికల్ సైన్స్ యూ నీడ్ టు రైట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. అండ్ యూపీఎస్సీలో ఉన్న ఒక టెక్నిక్ ఏంటంటే, ముఖ్యంగా మెయిన్స్లో లాస్ట్ 15-20 years ఓల్డ్ పేపర్స్ తీసుకొని రాయాలి. జనరల్గా నేను చూసిన సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా మెయిన్స్ ఎగ్జామ్స్లో పాత పేపర్స్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని దే హ్యావ్ మేడ్ ఏ బిగ్ ప్రాక్టీస్ అనమాట. జనరల్గా క్వశ్చన్స్ కొంచెం ట్రెండ్ మారుతాయి, కానీ ముఖ్యంగా ఆప్షనల్ సబ్జెక్ట్లో ఓల్డ్ క్వశ్చన్స్ ఆ టైప్ ఆఫ్ లింక్డ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. కాకపోతే మీరు ఒకసారి గమనించాలి, కొన్ని సిలబస్లో ఒకసారి కొన్ని పార్ట్స్ చేంజ్ అవుతాయి. ఉదాహరణకి పొలిటికల్ సైన్స్లో జవహర్లాల్ నెహ్రూ పొలిటికల్ థాట్ ఉండేది, జయప్రకాష్ నారాయణ్ పొలిటికల్ థాట్ ఉండేది, లేకపోతే రోజా లగ్జంబర్గ్ పొలిటికల్ థాట్ ఉండేది. రోజా లగ్జంబర్గ్ ఈ పొలిటికల్ థాట్ ఇదంతా మీరు చదవద్దు. ఏదైతే అవుట్ ఆఫ్ సిలబస్లో కాంటెక్స్లో ఉంటాయో అవి వదిలేసేయండి. అవి వదిలేసి పాత 10-15-20 years క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ నెట్లో సెర్చ్ చేసి, టెక్స్ట్ బుక్లో సెర్చ్ చేసి, క్రిస్పీ ఆన్సర్స్ 150-200 వర్డ్స్ ఆన్సర్స్ చేసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేసేయండి, అయిపోతుంది. అర్థమవుతుందా? యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ ఓల్డ్ పేపర్స్, కానీ ఇప్పుడు కాదు. ఓల్డ్ పేపర్స్ అనేవి ప్రాక్టీస్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద సిలబస్. సిలబస్ అయిన తర్వాత ఓల్డ్ పేపర్స్ తీసుకుని కొంచెం చిన్నగా ఆన్సర్ రాయండి. అప్పుడు మీకు కొంత ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అలా చేస్తే అయిపోతుంది. చాలామంది చేస్తారు, ఒక బుక్ పెట్టుకుని ఓల్డ్ పేపర్స్ తీసుకుని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కంటిన్యూస్గా చేయాలి. అది ఇప్పుడు కాదు, మెయిన్ ఫిలిమ్స్ ఎగ్జామ్. ఎందుకంటే మనం ఫిలిమ్స్ అప్రోచ్ అవుతుంది కాబట్టి ఫిలిమ్స్ అయిపోయాక కూర్చోవాలి, రోజుకి ఒక 5 ఓల్డ్ క్వశ్చన్స్. అండ్ ఫిలిమ్స్ పాస్ అయిపోతే మెయిన్స్కి, పొలిటికల్ సైన్స్కి 2-3 డేస్కి ఒక టెస్ట్, 2-3 డేస్కి ఒక టెస్ట్, అట్లా ఒక 20-30 టెస్ట్లు మినిమం రాయాలి. దెన్ యూ కెన్ సేఫ్లీ గో టు ద ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ థర్డ్ థింగ్, పొలిటికల్ సైన్స్ నోట్స్ కూడా లెందీ ఉంటుంది. నోట్స్ కూడా చాలా లెందీగా ఉంటుంది. అండ్ నేను చెప్పే పొలిటికల్ సైన్స్ ఏంటంటే 100% అర్థం అవుతుందని నేను చెప్పను. ఏ టీచర్ 100% అన్ని పాటలు అర్థం చేయించలేదు. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ యూ హ్యావ్ ఆప్షన్ పేపర్ అనేది 500 మార్క్స్. ఆప్షన్ ఈజ్ ఫర్ 500 మార్క్స్. ఆప్షన్ 500 మార్క్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ 500 మార్క్స్ నీకు వచ్చే ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. ఆప్షన్ స్కోర్ 250 రావచ్చు, 320 రావచ్చు. ఆప్షన్ స్కోర్ 250 రావచ్చు, 320 కూడా రావచ్చు. అండ్ ఇఫ్ యూ గెట్ యువర్ ఆప్షన్ స్కోర్ అప్ టు 320, 310, నీకు 200లో ర్యాంక్ వచ్చేస్తుంది. జిఎస్ అన్నిట్లో యావరేజ్ వచ్చేసి ఆప్షన్ స్కోర్ ఎక్కువ వచ్చేస్తే నీకు జిఎస్లో ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేస్తుంది అనమాట. జిఎస్లో యావరేజ్గా వచ్చేస్తే మంచి ర్యాంక్ వస్తుంది, అరౌండ్ 200 లోపే ర్యాంక్ వస్తుంది. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో వెరీ వెల్ అబౌట్ ద ఆప్షన్, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ కానీ ఆప్షన్ కానీ. సో 500 మార్క్స్లో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఉంటాయి. 250, 250, 250 మార్కులు, 250 మార్కులు, 3 అవర్స్. ఇంకొక అదృష్టం అని చెప్పొచ్చు, దురదృష్టం అని చెప్పొచ్చు, ఒకటే రోజు 6 గంటల టైంలో మన ఈ కష్టం అంతా ప్రూవ్ చేసుకోవాలి. ఒకటే రోజు 6 అవర్స్ టైం, మార్నింగ్ పేపర్, ఈవినింగ్ పేపర్, అంతే. పొలిటికల్ సైన్స్లో ఇంకొక విచిత్రం ఏంటంటే 2 పార్ట్లో కాంట్రాస్టింగ్ థింగ్స్ ఉంటాయి. పేపర్ 1లోనేమో పొలిటికల్ సైన్స్ ఉంటుంది, పేపర్ 2లోనేమో ఐఆర్ ఉంటుంది. పేపర్ 1లో ఫుల్ పొలిటికల్ థియరీ ఉంటుంది, పేపర్ 2లోనేమో ఐఆర్ ఉంటుంది. సో ఫస్ట్ పొలిటికల్ సైన్స్ సిలబస్ చూస్తే 2 డివిజన్స్ ఉంటాయి, పార్ట్ ఏ, పార్ట్ బి. పేపర్ 1లో 2 పార్ట్స్, పార్ట్ ఏ, పార్ట్ బి. పేపర్ 2లో 2 పార్ట్స్, పార్ట్ ఏ, పార్ట్ బి. బోత్ ద పేపర్స్ యూ విల్ హ్యావ్ పార్ట్ ఏ, పార్ట్ బి, అండ్ ఆ పేపర్లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి. సో పేపర్ 1 పార్ట్ ఏ, వాట్ ఇస్ ద సిలబస్ యూ హ్యావ్, and paper 1 part B, what is the syllabus you have, that we will discuss first. So paper 1లో syllabus ఏంటి, paper 2లో syllabus ఏంటి. What is the syllabus in paper 1, what is the syllabus in paper 2. Paper 1, if you see, the paper 1 of political science have 10 chapters. Paper 1 of political science, paper 1 part A,
Paper 1 part A of political science will have 10 chapters. Paper 1 part A 10 చాప్టర్లు ఉన్నాయి. We'll start our syllabus with 10th chapter. మన మొత్తం క్లాస్ రూమ్ ఫస్ట్ 10th చాప్టర్తో స్టార్ట్ అవుతుంది. బికాస్ 10th చాప్టర్ డీల్స్ విత్ వెస్ట్రన్ పొలిటికల్ థాట్. 10th చాప్టర్ అనేది వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో ఉంటుంది. If you cover this 10th chapter very well, you can cover all other 9 chapters. If you cover this 10th chapter, you can cover all other 9 chapters. Political science syllabus లో 10th chapter చదివేస్తే మిగతా 9 chapters సగం, 10th chapter సగం అనుకోండి. Why? Because 10th chapter deals with Western political thought. 10th chapter deals with Western political thought. And this Western political thought have thinkers: Plato, Aristotle, Machiavelli, Hobbes, Locke, J.S. Mill, Karl Marx, Antonio Gramsci and Hannah Arendt. వీళ్ళు పొలిటికల్ థింకర్స్. ఓకే, వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో ఈ థింకర్స్ మనకి వీళ్ళ థాట్ చదువుతాం. ఎవరో థాట్? ప్లేటో, అరిస్టోటిల్, మాకియావెల్లి, థామస్ హాబ్స్, జాన్ లాక్, జేఎస్ మిల్, ఓకే, కార్ల్ మార్క్స్, ఆంటోనియో గ్రామ్స్కీ, హానా అరెంట్. ఎవరైతే సిలబస్ చూడలేదో ఫస్ట్ వీళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి. ప్లేటోని ప్లూటో అనే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా. సో ఆన్సర్ షీట్లో ప్లేటో రాయిపోయి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఇంటర్వ్యూకి కూడా వెళ్ళాడు. ప్లేటో రాసా ప్లూటో అని రాసేవాడు. ఇదేం ప్లూటో ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే కూడా అర్థమయ్యేది కాదు. పాపం బీటెక్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ సైన్స్ తీసుకున్నాడు. ప్లేటో రాసాడు, ప్లూటో గుర్తొస్తూ ఉండేది పాపం. సో అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఫస్ట్ వీళ్ళ పేర్లు, అసలు ఎవరు వీళ్ళందరూ మన ఫ్రెండ్స్. ఇంకా ఈ థింకర్స్ అందరూ మన ఫ్రెండ్స్ అయిపోతారు కొన్ని రోజుల్లో. ప్లేటో, అరిస్టోటిల్, మాకియావెల్లి, హాబ్స్, లాక్, జేఎస్ మిల్, కార్ల్ మార్క్స్, గ్రామ్స్కీ, హన్నా అరెంట్. సో వీళ్ళందరూ వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్ 10th చాప్టర్లో. పేపర్ 1 పార్ట్ ఏలో లాస్ట్ చాప్టర్ 10th చాప్టర్ వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్. అదే 9th చాప్టర్లో ఇండియన్ పొలిటికల్ థాట్ ఉంటుంది. 9th చాప్టర్ ఇండియన్ పొలిటికల్ థాట్. ఇండియన్ పొలిటికల్ థాట్లో ట్రెడిషనల్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. ట్రెడిషనల్ ఇండియన్ పొలిటికల్ థాట్ ఆర్ ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్లో యూ విల్ హ్యావ్ లైక్ ఎవరెవరు ఉంటారు? ధర్మశాస్త్ర, అర్థశాస్త్ర, అంటే మను, కౌటిల్య, బుద్ధిస్ట్ థాట్. యూ విల్ హ్యావ్ మను, కౌటిల్య, బుద్ధిస్ట్ థాట్. మోడర్న్లో ఎవరుంటారు? మోడర్న్ ఇండియన్ పొలిటికల్ థాట్లో గాంధీ, అంబేద్కర్, ఎంఎన్ రాయ్, అరవిందో ఘోష్ అండ్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. గాంధీ, అంబేద్కర్, ఎంఎన్ రాయ్, అరవిందో ఘోష్ అండ్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇది 10th చాప్టర్, 9th చాప్టర్. ఇఫ్ యూ గో టు 8th చాప్టర్, ఐడియాలజీస్. పొలిటికల్ సైన్స్ అనగానే మార్క్సిజం తెలుసా, సోషలిజం తెలుసా, మార్క్సిజంకి సోషలిజంకి తేడా ఏంటి, వాట్ ఈజ్ క్యాపిటలిజం, ఇట్లాంటి క్వశ్చన్ వస్తాయి. వాట్ ఈజ్ లిబరలిజం, ఇవన్నీ ఏ చాప్టర్లో చదువుకుంటాం? 8th చాప్టర్లో చదువుకుంటాం. అమ్మాయిలకి అయితే వాట్ ఈజ్ ఫెమినిజం, ఇలాంటివన్నీ ఏ చాప్టర్స్ అన్నీ 8th చాప్టర్. సో 10th చాప్టర్, 9th చాప్టర్, 8th చాప్టర్ ఈజ్ ద బేస్ ఆఫ్ నెక్స్ట్ చాప్టర్స్, మిగతా అవన్నీ చాప్టర్స్. ఉదాహరణకి డెమోక్రసీ గురించి, రైట్స్ గురించి, ఈక్వాలిటీ గురించి, జస్టిస్ గురించి, థియరీస్ ఆఫ్ స్టేట్ గురించి, ఇవన్నీ చదవాలంటే ఫస్ట్ అసలు థింకర్స్ గురించి చదివితే ఇవన్నీ ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. ఇది నా వే ఆఫ్ టీచింగ్. ఫస్ట్ పొలిటికల్ థాట్ చెప్పి తర్వాత మిగతా అవన్నీ వెళ్తాయి. ప్రతి సంవత్సరం గత 14-15 ఏళ్ళ నుంచి క్లాస్ స్టార్ట్ అయిందంటే ఇట్ కమ్స్ విత్ దిస్. ఏది వెస్ట్రన్ పొలిటికల్ థాట్ స్టార్ట్ అయ్యాక ఇవి స్టార్ట్ అవుతాయి. అంటే అందరు టీచర్స్ అలా చేస్తారు లేదు నాకు తెలియదు, నేను మాత్రం ఇలా. ఓకే, సో ఈ వెస్ట్రన్ పొలిటికల్ థాట్లో ఏముంటుందో ఐ విల్ గివ్ ఒక చిన్న క్రిస్పీ వర్షన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ప్లేటో, PLATO, ప్లేటో. ప్లేటో అంటే ఈజ్ అ పొలిటికల్ థింకర్, ఈజ్ అ పొలిటికల్ ఫిలాసఫర్ అండ్ ఏ పొలిటికల్ థింకర్. Plato was a student of Socrates. Plato was a student of Socrates. Socrates is a great Greek philosopher. Great Greek philosopher. Socrates, Plato, Aristotle, వీళ్ళందరూ
వర్చ్యూస్ని బిలీవ్ చేస్తారు. ప్లేటో బిలీవ్ దట్ వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్. వర్చ్యూ ఈజ్ నాలెడ్జ్. వర్చ్యూస్ అంటే ఏంటి? గుడ్ హ్యాబిట్స్, మంచి క్యారెక్టర్. ఈ సోక్రటీస్ అనే ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే అండ్ గ్రేట్ గ్రీక్ ఫిలాసఫర్ పాపం ఆయన్ని చంపేస్తారు, విషయం ఇచ్చి చంపేస్తారనమాట. ఆయన తప్పు చేశారు, అందరి మైండ్లు కరప్ట్ చేస్తున్నారు, యూత్ మైండ్స్ అని. ఈ సోక్రటీస్ చనిపోయే ముందు రోజు ఆయనకి పారిపోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఒక దారి చెప్తారు. నువ్వు పారిపో, రేపు పొద్దున నీ డెత్ సెంటెన్స్ వేస్తారని. కానీ పారిపోడు. ఈ లాని ఎప్పుడు బ్రేక్ చేయను, నేను లాని క్వశ్చన్ చేస్తాను, బట్ ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ ద లా అని చెప్పి. సో ఇంత గొప్ప టీచర్ నుంచి ఒక స్టూడెంట్ వస్తాడు, ఆయన పేరే ప్లేటో. ఈ ప్లేటో అంటాడు, డెమోక్రసీ ఈజ్ అ బ్యాడ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. డెమోక్రసీ వద్దు, వాళ్ళ టీచర్ని చంపేసిన కూడా డెమోక్రాట్సే, అంటే ఇప్పుడున్న మోడర్న్ డెమోక్రసీ కాదు. డెమోక్రసీ ఈజ్ ద రూల్ ఆఫ్ ఫూల్స్ అకార్డింగ్ టు ప్లేటో. డెమోక్రసీ పేరుతో ఫూల్స్ పరిపాలిస్తూ ఉంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ ఫూల్స్ విల్ రూల్. సో మనకి డెమోక్రసీ వద్దు. ఐ విల్ ప్రపోన్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఫిలాసఫర్ కింగ్. ఫిలాసఫర్ కింగ్ అనే కాన్సెప్ట్ ప్రపోన్ చేస్తారు ప్లేటో. ప్లేటో అనగానే ఒక మాట గుర్తు రావాలి, ఫిలాసఫర్ కింగ్. ఫిలాసఫర్ కింగ్. ఇంకా షార్ట్కట్లో పొలిటికల్ సైన్స్లో ప్లేటో ఈజ్ ఈక్వల్ టు పీకే. పీకే అంటే ఫిలాసఫర్ కింగ్. ప్లేటో గేవ్ అ ఫేమస్ స్టేట్మెంట్, until philosophers are kings or kings are princes in the world, have the spirit and power of philosophy, the cities will never rest from their evils. Until philosophers are kings or kings are princes in the world, have the spirit and power of philosophy, the cities will never rest from their evils. అంటే ఫిలాసఫర్స్ కింగ్స్ అవ్వాలి, లేదా కింగ్స్కి ఫిలసాఫికల్ మైండ్ ఉండాలి, లేకపోతే ప్రపంచంలో అశాంతి తప్పదు, దేశాల్లో అశాంతి తప్పదని. అంటే తత్వవేత్తలే రాజులు అవ్వాలి, లేదా రాజులకి తత్వం తెలియాలి, లేకపోతే కంట్రీస్లో ప్రాబ్లమ్స్ తప్పవని. దట్స్ కాల్డ్ ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్. ఓకే, ఫిలాసఫర్ కింగ్ ఈజ్ అబ్సల్యూట్. వాట్ ఎవర్ హీ సేస్ దట్ ఈస్ లా, వాట్ ఎవర్ హీ సేస్ దట్ ఈస్ ఫైనల్. ఎందుకంటే ఫిలాసఫర్ కింగ్కి సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. ఫిలాసఫర్ కింగ్ డు నాట్ హ్యావ్ ఫ్యామిలీ, డు నాట్ హ్యావ్ ప్రాపర్టీ. ఆయనకి ఆస్తులు కానీ కుటుంబాలు కానీ ఏమీ ఉండవు. ఆస్తులు కుటుంబాలు లేకుండా ఒక వ్యక్తి రూల్ చేస్తాడు, అతను డిక్టేటర్ అయినా తప్పలేదు, ఎందుకంటే ప్రజల కోసమే పనిచేస్తాడు కాబట్టి. సో ప్లేటో ప్రపోండెడ్ ఫిలసాఫిక్ అబ్సల్యూటిజం. సో ప్లేటో అనే ఆయన గుర్తురాగానే ఐడియలిస్ట్. ఐడియలిజం అంటే ఉటోపియన్ స్టేట్. ఉటోపియన్ స్టేట్ అంటే ఆదర్శం, ఒక ఆదర్శంలో బతుకుతుంటాడు, అంటే అలా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి కింగ్ అనేవాడు. సో ప్లేటో వాజ్ అన్ ఉటోపియన్. సో ప్లేటో హ్యావ్ బికమ్, ద నేమ్ హ్యావ్ బికమ్ సినానిమస్ టు సమ్ ఉటోపియన్ ఐడియాలజీ. ప్లెటోనిక్ వరల్డ్, ప్లెటోనిక్ లవ్ అంటాం, అంటే ఊహలకు అందకుండా, ప్రాక్టికల్గా పాసిబుల్ కాకుండా. దట్ ఈస్ ప్లేటో అనమాట. ప్లేటో ఒక వ్యక్తిని ప్రపోజ్ చేస్తాడు, ఫిలాసఫర్ కింగ్. ఆయనకు ఫ్యామిలీ ఉండదు, ప్రాపర్టీ ఉండదు, దేశం కోసమే ఉంటాడు, సన్యాసిలాగా బతుకుతాడు. అదే ఫిలాసఫర్ కింగ్ కాన్సెప్ట్ అనమాట. సో సోక్రటీస్ స్టూడెంట్ ఎవరు? ప్లేటో. ప్లేటోకి ఒక స్టూడెంట్ ఉంటాడు, ఆయన పేరు అరిస్టోటిల్. సో మనం ఒక వ్యక్తితో 15-20 ఏళ్ళు ఉన్నాం అనుకోండి, వాళ్ళ మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది. వి లర్న్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్, బ్యాడ్ థింగ్స్ ఫ్రమ్ హిమ్. సో అరిస్టోటిల్ వాజ్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ ప్లేటో. ప్లేటోలో ప్రాక్టికాలిటీని పెడితే అదే అరిస్టోటిల్ అవుతాడు ఆల్మోస్ట్. Plato is the father of political philosophy. Aristotle is the father of political science. Plato is the father of political philosophy. Aristotle is the father of political science. So Aristotle was a realist. Plato was unrealistic. Plato was utopian. But Aristotle never went to extremes and told about philosopher king, communism of vice and property, అలాంటి కాన్సెప్ట్స్ ఏం చెప్పకుండా Aristotle was a practical man అన్నమాట. సో సోక్రటీస్ స్టూడెంట్ ప్లేటో, ప్లేటో స్టూడెంట్ అరిస్టోటిల్. అండ్ మీకు ఒక ఇన్ఫర్మేషన్, అరిస్టోటిల్ కూడా ఒక స్టూడెంట్ ఉన్నాడు, అలెగ్జాండర్ ద గ్రేట్. అలెగ్జాండర్ ద గ్రేట్ అన్ఫార్చునేట్గా ఫార్చునేట్గా ఆయన మన థాట్లో లేడు. అలెగ్జాండర్ థాట్ మనకు అవసరం లేదు. ఓకే, సోక్రటీస్ థాట్ కూడా ఉండదు ఎక్కువ. ప్లేటో, అరిస్టోటిల్. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్లేటో, అరిస్టోటిల్. దెన్ ఇంకో ఆయన వస్తాడు, ఆయన పేరు మ్యాకియావెల్లి.
మ్యాకియావెల్లీ అనగానే నెగటివిటీ గుర్తు రావాలి. మ్యాకియావెల్లియన్ పాలిటిక్స్, మ్యాకియావెలియన్ టాక్టిక్స్ అంటే కుట్రలు పండుతున్నావు రాజకీయాల్లో. ఆర్ యు ఏ మ్యాకియావెల్లీ అంటే అమ్మో రాజకీయాల్లో కుట్రలు చేస్తున్నావు. మ్యాకియావెల్లీ చెప్పిన 2 స్టేట్మెంట్స్ చెప్తాను, నేను ఏంటి మీకు అర్థమైపోద్ది. దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఆర్ పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు కానీ శాశ్వత శత్రువులు కానీ ఎవరు ఉండరు. ప్రామిసెస్ ఆర్ మేడ్ ఓన్లీ టు బ్రేక్. ప్రామిసెస్ ఆర్ మేడ్ టు మీట్ ద నెసెసిటీస్ ఆఫ్ ద పాస్ట్. బ్రేకింగ్ ద ప్రామిస్ ఈజ్ అ నీడ్ ఆఫ్ ద ప్రజెంట్. ఒట్లు అనేవి వేసేటప్పుడు పాత రోజుల్లో అవసరాన్ని కొద్దిగా వేస్తావు, అవి తీసి ఇప్పుడు అవసరం లేకపోతే తీసి గట్టి మీద పెట్టేయచ్చు అంటాడు. సో ప్రామిసెస్ మేడ్ ఆర్ ద నెసెసిటీస్ ఆఫ్ ద పాస్ట్. బ్రేకింగ్ ద ప్రామిస్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద ప్రజెంట్. మ్యాకియావెల్లీ అనమాట. సో ఈయన ఏమంటాడంటే ఒక సింపుల్ మాటలో మ్యాకియావెల్లీని కంక్లూడ్ చేయాలంటే యూటిలిటేరియన్ ఎథిక్స్, నాట్ ఎథిక్స్, యూటిలిటేరియన్ ఎథిక్స్ అంటే వాట్ ఎవర్ ఈజ్ యూస్ఫుల్ టు యూ ఈజ్ ఎథికల్ టు యూ. నీకు ఏదైతే ఉపయోగం జరిగిందో అదే ఎథికల్. ఒక అబద్ధం చెప్తే నీకు మంచి జరిగింది అనుకో అబద్ధం చెప్పాయి. మీ ఫ్రెండ్ని మోసం చేస్తే నీకు లాభం వస్తుంది మోసం చేసాయి, అలాంటివి అనమాట. కానీ ఈ యూటిలిటేరియన్ ఎథిక్స్ ఓన్లీ ఇన్ పబ్లిక్ లైఫ్, నాట్ ఇన్ ప్రైవేట్ లైఫ్. ఇంట్లో వాళ్ళని ఫ్రెండ్స్ని మోసం చేయమని కాదు. నువ్వు రాజు అవ్వాలంటే ఎవరిని చంపైనా రాజు అయిపోవచ్చు అనమాట. ఎండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మీన్స్. ద రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద మీన్స్. ఈ మ్యాకియావెల్లీ బుక్ రాశాడు ప్రిన్స్ అని చెప్పి, ఒక యువరాజు ఒక రాజు ఎలా ఉండాలని. ఈ ప్రిన్స్ అనే బుక్ అందరికి ఒక బైబుల్ అనమాట, ప్రజెంట్ డే పొలిటీషియన్స్కి. సో చాలామంది రోజువారీ చదువుతారంట, రోజు 2-3 కోట్స్ అన్న చదివి ప్రిన్స్లో పడుకుంటారు. చాలా బాగుంటాయి అనమాట ఆ కోట్స్ అన్ని. దట్ ఈజ్ మ్యాకియావెల్లీ. సబ్జెక్ట్ చదువుతున్నా కానీ మ్యాకియావెల్లీని థాట్ చదువుతున్నా కానీ మనం ఏదో సబ్జెక్ట్ చదువుతున్నాను ఫీలింగ్ ఉండదు, చాలా బాగుంటుంది. సో దిస్ ఇస్ మ్యాకియావెల్లీ. అండ్ యూ హ్యావ్ థామస్ హాబ్స్, జాన్ లాక్. ముగ్గురు ఉంటారు పొలిటికల్ సైన్స్లో, హాబ్స్, లాక్ అండ్ రూసో. ఈ ముగ్గురు కలిపితే సోషల్ కాంట్రాక్ట్ థియరీ అవుతారు. సోషల్ కాంట్రాక్ట్ థియరీ ప్రపోజ్ చేసింది వీళ్ళే. ఆల్ ద 3 హాబ్స్, లాక్ అండ్ రూసో propounded social contract theory. These 3 are called social contract theorists. ఈ ముగ్గురిని social contract theorists అంటాం. థామస్ హాబ్స్, జాన్ లాక్, జే.జే. రూసో. సో వాట్ ఈస్ ద సోషల్ కాంట్రాక్ట్ థియరీ? ఫస్ట్ ఇది తెలియాలి. స్టేట్ ఎలా పుట్టింది, మన స్టేట్ ఎలా పుట్టింది అనే దానికి స్టేట్ ఈజ్ క్రియేటెడ్ బై ఎ కాంట్రాక్ట్. కొంతమంది అంటారు దేవుడు క్రియేట్ చేశారంట, డివైన్ ఆరిజిన్ థియరీ. స్టేట్ని రాజుని దేవుడు క్రియేట్ చేశారంటే డివైన్ ఆరిజిన్ థియరీ. ఎగ్జాంపుల్ మను అంటారు, మను ధర్మశాస్త్రం అంటారు. ప్రజలు కష్టాలు తట్టుకోలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే ఆయన స్టేట్ని క్రియేట్ చేశాడు, రాజుని పంపించాడు అని. సో డివైన్ ఆరిజిన్ థియరీ అది. డివైన్ ఆరిజిన్ థియరీ అని ఉంది, న్యాచురల్ థియరీ అని ఉంది, హిస్టారికల్ థియరీ అని ఉంది, ఎవల్యూషనరీ థియరీ అని ఉంటుంది. వీటన్నిటికన్నా డిఫరెంట్గా ఒక థియరీ ఉంది, దాన్నే సోషల్ కాంట్రాక్ట్ థియరీ. దాన్ని ప్రపోజ్ చేసింది హాబ్స్, లాక్ అండ్ రూసో. థామస్ హాబ్స్, జాన్ లాక్ అండ్ జే.జే. రూసో. సో సోషల్ కాంట్రాక్ట్ థియరీ ప్రపోజ్ చేశారు థామస్ హాబ్స్ అండ్ జాన్ లాక్. థామస్ హాబ్స్ ఏమంటాడంటే కింగ్ ఈజ్ అబ్సల్యూట్, కింగ్ ఈజ్ ఫైనల్, అబ్సల్యూట్ సోవర్నిటీ. థామస్ హాబ్స్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ సోవర్నిటీ. అంటే ఇంకా కింగ్ చెప్పిందే వేదం, కింగ్ ఏది చెప్తే అదే ఫైనల్. పీపుల్ షుడ్ ఒబే కంప్లీట్లీ, పీపుల్ షుడ్ ఒబే కంప్లీట్లీ. అదే జాన్ లాక్ ఏమంటారంటే కాన్స్టిట్యూషనల్ మోనార్కీ, లిమిటెడ్ సోవర్నిటీ. ఉదాహరణకి నువ్వు రాజు అయినా కామన్ మ్యాన్ అయినా, ఇప్పుడు ఒక రాజు పరిపాలిస్తున్నాడు, హీ షుడ్ ఫాలో ద కాన్స్టిట్యూషన్, రైట్? ఒక కింగ్ ఇప్పుడున్న డెమోక్రసీలో ఏ రూలర్ పరిపాలించినా హీ షుడ్ ఫాలో ద కాన్స్టిట్యూషన్. సో జాన్ లాక్ ప్రమోట్ చేసింది ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద గవర్నమెంట్ ఈజ్ అ ట్రస్ట్. ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పీపుల్ అండ్ గవర్నమెంట్ ఈజ్ అ ట్రస్ట్. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధం ఒక నమ్మకం. సో ఇఫ్ ద కింగ్ బ్రేక్స్ ద ట్రస్ట్, పీపుల్ కెన్ త్రో అవే ద కింగ్. ఆ కింగ్ కనుక ట్రస్ట్ని బ్రేక్ చేస్తే పీపుల్ ఆయన్ని పంపించేయచ్చు. సో దిస్ ఈజ్ జాన్ లాక్. థామస్ హాబ్స్ ఏమో అబ్సల్యూట్ మోనార్కీ, జాన్ లాక్ ఏమో కాన్స్టిట్యూషనల్ మోనార్కీ. అండ్ ద కాంట్రాక్ట్ ఈజ్ అ ట్రస్ట్. ఆ నమ్మకం, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉండేది నమ్మకం అనమాట. ఆ నమ్మకం అంటే ఏంటి? ట్రస్ట్. ఆ ట్రస్ట్ కోల్పోతే ప్రభుత్వాన్ని మనం పంపించేయచ్చు. సో తర్వాత జేఎస్ మిల్ అని ఆయన వస్తాడు. జేఎస్ మిల్ చాలా డిఫరెంట్గా మాట్లాడతారనమాట. ఆయనకి ఒక మెంటర్ ఉంటారు, ఆయన పేరు జెర్మీ బెంథామ్. ఆయన మన సిలబస్లో చాలాసార్లు వస్తారు, కానీ సిలబస్లో ఆయన పేరు ఎక్కడ కనపడదు.
బెంతాం రిపీటెడ్గా వస్తారు, కానీ బెంతాం పేరు మాత్రం అక్కడ కనపడదు. బెంతాం పొలిటికల్ సైన్స్లో మాత్రమే కాదు, హీల్ ఆల్సో కమ్ ఇన్ ఎథిక్స్. బెంతాం ప్రమోటెడ్ థియరీ కాల్ యూటిలిటేరియనిజం. బెంతాం ఒక థియరీ ప్రమోట్ చేస్తారు, దాని పేరు యూటిలిటేరియనిజం. యూటిలిటేరియనిజం అంటే గ్రేటెస్ట్ హ్యాపీనెస్ టు ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్, మ్యాక్సిమం బెనిఫిట్ టు ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్. ఎక్కువ హ్యాపీనెస్ తీసుకురావాలి ఎక్కువ మందికి. ప్లెజర్ టు ద మ్యాక్సిమం, పెయిన్ టు ద మినిమం. ప్లెజర్ టు ద మ్యాక్సిమం, పెయిన్ టు ద మినిమం. ఓకే, కాకపోతే జేఎస్ మిల్ అంటారు, ఇన్ ద నేమ్ ఆఫ్ మెజారిటీ రూల్ యు ఆర్ సప్రెసింగ్ ద మైనారిటీస్, నాట్ ఎక్స్పెక్టెడ్ టు సప్రెస్ ద మైనారిటీస్. జేఎస్ మిల్ సపోర్టెడ్ మైనారిటీ టాలరేషన్. జేఎస్ మిల్ సపోర్టెడ్ మైనారిటీ టాలరేషన్. జేఎస్ మిల్ told, if all mankind minus one have one opinion, the single person have different opinion. There is no point in suppressing the single person. And if that single person would have been in power, would have suppressed all the mankind. Even if you suppress a single person, you are not in a true democracy. You have to tolerate the minorities. So even single person's needs should be addressed. Even single person's opinions and views should be taken care of. This is J.S. Mill. J.S. Mill is equal to minority toleration. Is equal to minority toleration. Even no, everyone should have that. Everyone should feel that he has a stake. That is minority toleration. Jeremy Bentham is majoritarian rule is equal to utilitarianism. J.S. Mill is also utilitarian, but he believes in minority toleration. And J.S. Mill was also champion of individual liberty. He was also champion of freedoms to individuals, individual liberty. This is J.S. Mill. And you have one more thinker, Karl Marx. There is no political science without Karl Marx. Okay? Karl Marx was he is called father of communism. He is not inventor of communism. He has not invented communism. Who invented communism? Human beings. Karl Marx was the father of communism. And Karl Marx spoke about communism scientifically. His ideology is called scientific socialism or communism or Marxism. Scientific socialism, communism or Marxism. Why Karl Marx is different? Half of the world revered him as God and half of the world hated him as devil. Half of the world revered him as God and half of the world hated him as devil. What is so distinct? What is so great? What is so unique about Karl Marx? And I think everyone in the world knows Karl Marx, either in a good way or a bad way. He has given the solution to the problems. He told, the workers of the world unite. You have nothing to lose but your chains. The workers of the world unite. You have nothing to lose but your chains. And he also told, the entire world is divided into class, rich class, poor class, haves and have-nots. So there are only two classes. All human relations are economic relations, said by Karl Marx. So Karl Marx have given a violent solution. He told, kill the capitalists. So Karl Marx have given a solution. Till Karl Marx, socialists discussed about the problem, but they have not given the solution. But Karl Marx, along with discussing the problem, he also gave the solution. That was classless and stateless society. So this is why Karl Marx was a different man. And Antonio Gramsci, my favorite political thinker in Western political thought. Western political thought, he is my favorite, Antonio Gramsci. Antonio Gramsci was also a Marxist, but he told, Marxism believes that revolutions will automatically occur in a capitalist society. But it won't happen because Gramsci told, there is a concept called hegemony. The ruling class knows how to maintain the hegemony, knows how to control the people, knows how to control the revolutions. They will promote a feel-good factor. People will think that they are under a good rule and whatever happens to them because of their bad destiny, not because of the government or the capitalists. So there is a manufacturing of consent. It looks like the government and capitalist class rules the people with their consent, but in fact it was manufacturing of consent.
So a feel-good factor is being promoted. Gramsci tells that there is a feel-good factor that is being promoted. That is the reason why in capitalist societies, revolutions are not occurring. For example, Karl Marx told, inevitability of socialist revolution in a capitalist society. Capitalist societyలో ఖచ్చితంగా సోషలిస్ట్ విప్లవం వస్తుందని కార్ల్ మార్క్స్ అంటాడు, కానీ రాలేదు. అమెరికాలో వచ్చిందా? రాలేదు. బ్రిటన్లో వచ్చిందా? రాలేదు. ఎందుకు కార్ల్ మార్క్స్ చెప్పిన రెవల్యూషన్స్ రాలేదంటే గ్రామ్స్కి ఒక మాట అంటాడు, ఏంటి అంటే ప్రజల్లో ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రమోట్ చేస్తుంది క్యాపిటలిజం స్టేట్. ఏమని, అంత బాగానే ఉంది, మన తలరాతకి మనమే బాధ్యులం, ఇంకొకరు బాధ్యులు కాదు, ఏమైనా తప్పప్పులు ఉంటే దేవుడు చూసుకుంటాడు, ఒక రకమైన కాంప్లిసెన్సీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్, దట్స్ కాల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కన్సెంట్. తర్వాత హెన్నా అరెంట్, వీళ్ళందరూ అబ్బాయిలు అయితే ఒకే ఒక అమ్మాయి హెన్నా అరెంట్ మన థింకర్స్లో. సో మళ్ళీ ఫైనల్గా హెన్నా అరెంట్ అబ్బాయా అమ్మాయా అని అడగండి. హెన్నా అరెంట్. సో హెన్నా అరెంట్ ఈజ్ ఎ గర్ల్, షీఈ్ అ ఉమెన్, ముందు అది గుర్తుపెట్టుకోండి. హెన్నా అరెంట్ షీ వాజ్ ఎ జర్మన్ జూ బేసికలీ. ఆవిడ జర్మన్ జూ అనమాట. షీ వాజ్ ఎ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్, మన సబ్జెక్ట్. షీ వాజ్ అ గ్రేట్ జర్నలిస్ట్. వీ కెనాట్ క్లాసిఫై హర్ అంటే లిబరలా, సోషలిస్టా, కమ్యూనిస్టా, కమ్యూనిటేరియనా క్లాసిఫై చేయలేం. బట్ షీ హ్యాస్ హర్ ఓన్ థాట్ విచ్ విల్ డిస్కస్ ఎట్ లెంత్. సో ఈ థింకర్స్ అందరూ అవ్వాలంటే ఇట్ విల్ టేక్ 15 to 20 days మినిమం. వీళ్ళందరూ వర్సబెట్ అవ్వాలంటే మనకి. మీకు ఓన్లీ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క లైన్ చెప్పాను. మోడీ అంటే మన ప్రైమ్ మినిస్టర్, కానీ ఆయన గురించి చెప్పడానికి చాలా ఉంది కదా. ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అనమాట, మోడీ ఈజ్ ఈక్వల్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నట్టు. అంతే తప్పితే దిస్ లాట్ టు థింక్ అండ్ డిస్కస్ అబౌట్ దమ్ అనమాట. దిస్ ఇస్ పొలిటికల్ థాట్. సో ఈ థాట్ అర్థమైతే థీరీస్ అని ఈజీగా అర్థమవుతాయి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద థాట్, థీరీస్ ఈజీగా కనెక్ట్ అయిపోద్ది అనమాట చదువుతుంటే. ఎందుకంటే వీళ్ళే రిపీటెడ్గా వస్తుంటారు, రిపీటెడ్గా ప్రతి స్టేట్మెంట్లో వస్తుంటారు అనమాట. ఓకే, ఇది పేపర్ 1 పార్ట్ ఏలో ఇలా చదువుతాం. ఇది ఒక్కటి మీకు కొత్తగా ఎక్కడ చదవకుండా ఉండేది ఉంటుంది. పేపర్ 1 పార్ట్ బి మొత్తం మనకు తెలిసిందే, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్. 1 పార్ట్ బి. చాలామంది దీనికి ఏ బుక్ చదవాలంటారు, ఇంకా వాళ్ళు బాధపట్టినట్లేక బిఎల్ ఫాడియా అని చెప్తాను. ఫాడియా, డిడి బసు, సుభాష్ కాశ్యప్ ఇలాంటి పేర్లు చెప్తాను. కానీ దీనికి ఒక బుక్ చదివితే ఆన్సర్లు రాసే సీన్ ఏం లేదు. పేపర్ 1 పార్ట్ బి పొలిటికల్ సైన్స్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్కి ఒక టెక్స్ట్ బుక్ చదివేసేసి సూపర్ ఆన్సర్లు రాస్తారంటాం పొరపాటు. నేను ఎక్కడి నుంచి రాస్తానో చెప్తాను, ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి కూడా చెప్తాను. ముందు మీకు ఆ క్వశ్చన్ ట్రెండ్ రావాలి. దీనిలో క్వశ్చన్స్ కాంటెంపరీ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని స్టాక్ క్వశ్చన్స్, కొన్ని కాంటెంపరీ క్వశ్చన్స్. ఈ సిలబస్ చూస్తే మీకు చూడండి ఒకసారి. సెక్షన్ బి ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అని ఉంటుంది. దీనిలో ఇండియన్ నేషనలిజం అంటే ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం, లిబరల్, సోషలిస్ట్, ఇవన్నీ మార్క్సిస్ట్ అంటే ఏంటి, లిబరల్స్ అంటే మోడరేట్స్ మోడల్లో ఉంటారు, ఇవన్నీ. రాడికల్ హ్యూమనిస్ట్ అంటే ఎవరు, ఎంఎన్ రాయ్, ఇవన్నీ. తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, పంచాయత్ రాజ్, స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కమిషన్స్. సో పొలిటికల్ సైన్స్ పేపర్ 1లో సెక్షన్ బిలో ఫస్ట్ చాప్టర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉంటే, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇవన్నీ పాలిటీ చాప్టర్స్. ఈ పాలిటీ చాప్టర్స్కి మీకు జిఎస్ పాలిటీ బేసిక్స్ ఉండాలి. ఏది, ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, ప్రియాంబుల్ అంటే ఏంటి, పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి, అమెండ్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ ఉండాలి. తర్వాత పంచాయత్ రాజ్ అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ అంటే ఏంటి. పొలిటికల్ సైన్స్లో ఓన్లీ అనాలిసిస్ ఉంటుంది అంతే. ఓకే, జిఎస్ పాలిటీ స్ట్రాంగ్గా ఉంటే ఇదంతా పొలిటికల్ సైన్స్లో వచ్చేస్తుంది ఈజీగా. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ జిఎస్. అండ్ జిఎస్కి పొలిటికల్ సైన్స్ కలిపి చదివితే ఇంక దీనిలో సిలబస్ ఓవర్లాప్ అయినంత వరకు డబుల్ ప్రిపరేషన్ చేయొద్దు. జిఎస్ చదివేటప్పుడు ఇక్కడ కంప్లీట్ చేసేయండి, ఇది చదివేటప్పుడు జిఎస్ కూడా కంప్లీట్ చేయండి. దానివల్ల మీకు సిలబస్ తొందరగా అయిన ఫీలింగ్ వస్తుంది. సో విడివిడిగా ప్రిపరేషన్ చేయొద్దు. అలానే 7th చాప్టర్ చూడండి, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్లో పొలిటికల్ సైన్స్లో పేపర్ 1 పార్ట్ బిలో మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్, ఎన్విసేజ్డ్ రోల్ అండ్ యాక్చువల్ ఫంక్షనింగ్, తర్వాత గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రసీ, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్, స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కమిషన్స్, ఫెడరలిజం, ఇవన్నీ కూడా మనకి జిఎస్లో వచ్చేస్తాయి.
పాలిటీలో. కాకపోతే పొలిటికల్ సైన్స్కి పాలిటీకి డిఫరెన్స్ ఏంటంటే పాలిటీలో నార్మల్గా చదువుతాం, పొలిటికల్ సైన్స్లో కొంచెం అనాలిసిస్ చేసుకుంటాం. ఓకే, అండ్ పొలిటికల్ సైన్స్ క్లాస్లో పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ అంటే 6 ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే 36 to 51 ఉంటాయి, చెప్పను. ఓకే, అవి యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ ఇన్ పాలిటీ. క్లియర్ గుర్తుపెట్టుకోండి, మీరు బేసిక్స్ చదువుకుని క్లాస్కి రావాలి. దెన్ 9th chapter అండ్ 10th chapter ప్లానింగ్ అండ్ ఎకనమిక్ డెవలప్మెంట్. ఇప్పట్లో ప్లానింగ్ కమిషన్ లేదు కాబట్టి స్టిల్ జస్ట్ ఒకసారి చదువుకుంటాం. రిలవెన్స్ ఆఫ్ ప్లానింగ్ ఇన్ ద లిబరలైజ్డ్ ఎరా, గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, నెహ్రూ ఏంటి, గాంధీ ఏంటి, క్యాస్ట్, రిలీజన్, ఎథ్నిసిటీ ఇన్ పాలిటిక్స్, రాజకీయాల్లో కుల, మతం అండ్ తెగ, ఎథ్నిసిటీ ఇన్ జాతి ఏంటి అని. తర్వాత పార్టీ సిస్టమ్, నేషనల్ పార్టీస్ అంటే ఏంటి, స్టేట్ పార్టీస్ అంటే ఏంటి, ప్రెజర్ గ్రూప్స్ అంటే ఏంటి, ఎలక్ట్రల్ బిహేవియర్ ఎలా ఉంది, సోషియో ఎకనామిక్ ప్రొఫైల్, కరప్టెడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, కేసులు ఉన్న పీపుల్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ అనమాట. సెక్షువల్ అసాల్ట్ చేసిన పీపుల్ లిస్ట్ వచ్చింది మొన్న. ఇండియాలో ఎంతమంది లెజిస్లేటర్స్ మీద సెక్షువల్ అసాల్ట్ కేసులు ఉన్నాయి, ఎంతమంది మీద ఉన్నాయో తెలుసా? ఇవన్నీ పార్ట్ 1, పేపర్ 1. సో పేపర్ 1లో పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏనేమో పొలిటికల్ థియరీ, పొలిటికల్ థాట్, పార్ట్ బిలోనేమో ఐజీపీ. ఈ ఐజీపీ మొత్తం యూ నీడ్ టు స్టడీ. ఇది ఎస్ఐ రైటింగ్ పనికి వస్తే, జిఎస్కి పనికి వస్తే, అండ్ దీనికి మీరు చదవాల్సిన బుక్ అని మీరు అడిగితే డిడి బస్ చదవండి, సుభాష్ కాశ్యప్ చదవండి, తర్వాత బిఎల్ ఫాడియా, ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్, బిఎల్ ఫాడియా చదవండి. ఓకే, కానీ వీటిలోంచి క్వశ్చన్స్ వస్తాయని ఊహించుకోవద్దు. క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే లాస్ట్ 1-2 years నుంచి ఉన్న న్యూస్ పేపర్ నుంచి వస్తాయి. ఎలాంటి క్వశ్చన్లు వస్తాయంటే చేంజింగ్ రోల్ ఆఫ్ గవర్నర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్, కాంట్రవర్షియల్ రోల్ ఆఫ్ గవర్నర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్, లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇట్స్ యాక్చువల్ ఫంక్షనింగ్. హ్యూమన్ రైట్స్ కమిషన్ బేసిక్స్ అడగవు, ఎలా ఫంక్షన్ అవుతుంది, వాట్ ఆర్ ద ఛాలెంజెస్, అండ్ నేషనల్ ఉమెన్స్ కమిషన్ హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్, లేకపోతే ద చేంజింగ్ రోల్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ద చేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య మారుతున్న పరిణామాలు, ఇట్లా ఉంటాయి అన్నమాట క్వశ్చన్లు. ఈ క్వశ్చన్లకి న్యూస్ పేపర్ చదవాలి. నేను ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఐజీపీ న్యూస్ పేపర్ నుంచి ఉంటాయి, 50% బేసిక్ స్టాక్ నాలెడ్జ్ ఆఫ్ పాలిటీ, హిస్టరీ వీటిలోంచి వస్తాయి అన్నమాట. సో దానికి దీనికి కనెక్ట్ చేసుకుని చదువుకోవాలి. ఓకే, న్యూస్ పేపర్ రీడింగ్తోనే ఇది చాలా సాధ్యం అవుతుంది ఐజీపీ. నెక్స్ట్ ఎందుకంటే ట్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తే లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్ దేని పొలిటికల్ సైన్స్, ఐజీపీలో వచ్చే క్వశ్చన్స్ మొత్తం కాంటెంపరీ క్వశ్చన్స్ వస్తాయి. కాంటెంపరీ క్వశ్చన్స్లోంచి ఎక్కువ మీకు వస్తాయి కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్లోంచి ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్స్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. గోయింగ్ టు పేపర్ 2, పొలిటికల్ సైన్స్ పేపర్ 2 చూస్తే పేపర్ 2లో పార్ట్ ఏ, పార్ట్ బి. పేపర్ 2లో పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ ఏలో కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెక్షన్ బిలో ఇండియా అండ్ వరల్డ్. కంపారిటివ్ పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెక్షన్ బిలో ఇండియా అండ్ వరల్డ్. ఫస్ట్ మనం సెక్షన్ బి నుంచి వద్దాం. పేపర్ 2లో సెక్షన్ బి ఇండియా అండ్ వరల్డ్, దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇది క్వశ్చన్. దీనికి 10 రోజుల్లో కూర్చొని ప్రిపేర్ అవ్వకూడదు, ఈ రోజు నుంచి ప్రిపేర్ అవ్వాలి. అది ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీ నోట్స్ మీరు తీసుకోవాలి. ఇండియా అండ్ వరల్డ్ అని ఒక నోట్స్ పెట్టుకోవాలి. దాన్ని నోట్స్ ఒక 30-40 డివిజన్స్ చేసుకోవాలి, పెద్ద నోట్స్ పెట్టుకొని, లేదా 2 నోట్స్లు పెట్టుకొని. ఎలా ఉంటుందంటే ఇండియా యుఎస్ 20 pages, ఇండియా యూరోపియన్ యూనియన్ 20 pages, ఇండియా రష్యా 20 pages, ఇండియా పాకిస్తాన్ 20 pages, తర్వాత ఇండియా ఆఫ్రికా 20 pages. ఇట్లా పెద్ద పెద్ద కంట్రీస్కి 20 pages పెట్టుకోండి. మహా అయితే ఒక 10 ఉంటాయి, ఇండియా జపాన్, ఇండియా రష్యా, ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియా ఆఫ్రికా, ఇండియా లాటిన్ అమెరికా, ఇండియా యుఎస్ వీటికి, అండ్ ఇండియా సార్క్. మిగతా వాటికి చిన్న చిన్న కంట్రీస్ ఉండేవి, ఇండియా బ్రెజిల్ 10 pages, ఇండియా సౌత్ ఆఫ్రికా 10 pages, ఇండియా జపాన్ ఒక 10 pages, ఇట్లా డివిజన్ చేసేసుకోండి. ఈ రోజు నుంచి వస్తున్న ఇండియాస్ లుక్ వెస్ట్ పాలసీ, లుక్ వెస్ట్ మొత్తం ఒక 20-30 pages. ఈ రోజు నుంచి వస్తున్న న్యూస్ని ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. దీనికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వెబ్సైట్లో ఉన్న పేజెస్, రోజు న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్స్, రాజ్యసభలో ఇండియాస్ వరల్డ్లో డిబేట్స్, రాజ్యసభ ఇండియాస్ వరల్డ్ డిబేట్స్, ఇవి కాకుండా మీకు ట్రెడిషనల్గా చూడాలి, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి చదవాలి అంటే ఏదో ఒక నార్మల్ బుక్ చదివినా, నార్మల్ ఇండియా అండ్ వరల్డ్ బుక్ చదివినా అయిపోతుంది. కానీ
వీటి పెద్ద పెద్ద పుస్తకాలు చదివేసి చేయకండి. దీనికి సింపుల్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్ ఇస్ ఫస్ట్ ఇండియన్ ఫారెన్ పాలసీ బ్యాక్గ్రౌండ్ చదివేసాను. అసలు 1947 నుంచి 2019 వరకు ఇండియన్ ఫారెన్ పాలసీ ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, 1991 తర్వాత ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది, దానికి ఒక ఐడియా ఉండాలన్నమాట. సో ఆ ఐడియా రావాలి అంటే ఒక కనెక్ట్ వస్తుంది. నెహ్రూ గారి టైంలో ఏం చేశారు, ఇందిరాగాంధీ గారి టైంలో ఏం చేశారు, ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు, తర్వాత పివి నరసింహారావు, ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, ఆ తర్వాత మన్మోహన్ సింగ్, ఆ తర్వాత మోడీ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఈ ఐడియా కనెక్ట్ వచ్చేస్తే మీకు ఇండియన్ ఫారెన్ పాలసీ మీద ఒక పట్టు వచ్చేస్తుంది. ఓకే, దీనికి ఏ బేసిక్ బుక్ అయినా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ వెబ్సైట్స్ అయినా చూసుకుంటా ఉండండి. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ ఫారెన్ పాలసీ. నెహ్రూ ఐడియలిజం, ఇందిరాగాంధీ కొంచెం ప్రాగ్మాటిక్, తర్వాత 1991లో రిఫార్మ్స్ ఎందుకు తీసుకొచ్చారు, 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయింది, తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. సో ఇండియన్ ఫారెన్ పాలసీలో ఆయన వచ్చిన తర్వాత జరిగినాయి ఏంటి, మనకేంటంటే క్లాస్లో సబ్లిమినల్గా అన్ని కాంటెక్స్లో వస్తూ ఉంటుంది. క్లాస్లో అయిపోయేటప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, మరి ఇక్కడ ఇలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగిందని. కానీ మీరు ఏదైనా ఒక నార్మల్ బుక్ తీసుకుని చదువుకున్నా ఏం కాదు, లేదా క్లాస్ విన్నా ఏం కాదు. కానీ ఈ మొత్తం దీనికి మాత్రం యువర్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ ఎ డీటెయిల్ నోట్స్, మీ సొంత నోట్స్ ఉంటారు. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న హిందూ పేపర్లో ఇండియా ఇరాక్ గురించి వచ్చింది, ఇరాక్ గురించి సెంటర్ పేజ్లో. దాని మీద ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా అంటే ఇండియా అండ్ ఇరాక్ హ్యావ్ సివిలైజేషనల్ టైప్స్. మెసోపొటేమియన్ civilization. Iraq is an important aspect of India's look west policy. Okay. Iraq is one of the largest supplier of crude oil to India. The present trade between India and Iraq is around $25 billion. And Iraq is now developing. India have very good stake in Iraq's infrastructural projects. India can develop that connect with Iraq. సో ఇట్లా మీరు కొంచెం కనెక్ట్ చేసుకోండి. ప్రతి రోజుకి డెవలప్ చేసుకోండి. ముందే చెప్తున్నాను, ఇండియా అండ్ వరల్డ్ అనేది 10 రోజుల్లో క్లాసుల్లో బ్రెయిన్ పెరిగేది కాదు. ఇట్ షుడ్ ఎవాల్వ్ స్లోగా. ఒక 6 నెలల్లో సంవత్సరంలో ఎవాల్వ్ అవుతుంది మన బ్రెయిన్. ఓకే, దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు ప్రిపేర్. అర్థమైందా? ఎవ్రీడే న్యూస్ పేపర్ రీడింగ్లో, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకన్ ప్రెసిడెంట్ ఇండియాకి వచ్చారు, ఏం చేశారు, ఆ నోట్స్ మీరే రాసుకోవాలి. ఐ కెన్ సప్లిమెంట్ ఇన్ ద క్లాసెస్. మీకేంటంటే కొన్ని వీడియోస్ పెడుతుంటాను, ఇండియా శ్రీలంక రిలేషన్స్, ఇండియా జర్మనీ రిలేషన్స్ విజిట్ వచ్చినప్పుడు అట్లా ఒక 5 minutes. కానీ దాన్ని బేస్ చేసుకుని మీ నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, క్లాస్లో ఒక ఐడియా ఇస్తాను, రాగానే అడుగుతాను ఈరోజు న్యూస్ ఏం జరిగింది, ఈ రోజులో ఏం జరిగింది, ఎవరు ఎక్కడ వెళ్ళారు, ఇవి వస్తాయి ఆటోమేటిక్గా. క్లాస్కి వస్తే మీకు జరుగుతుందని ఒక ఐడియా వస్తుంది. కానీ అది జరుగుతుంది ఏంటో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీదే. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఈవెంట్ మీరు నోట్ చేసుకోవాలి, జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. అప్పుడే ఇండియా అండ్ వరల్డ్ వస్తుంది. 1 year అలా కాన్స్టెంట్గా ప్రిపేర్ అవ్వాలి. ఎవరైనా అలానే చేయాలి. అదొక పద్ధతి అంతే, అదొక పద్ధతి. ఇట్స్ అ ట్రెండ్ అంతే. మీరు మీ సొంత నోట్స్ ఇండియా అండ్ వరల్డ్కి ప్రిపేర్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అబౌట్ పేపర్ 2 పార్ట్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో కంపారిటివ్ పాలిటిక్స్. ఫస్ట్ 3 chapters కంపారిటివ్ పాలిటిక్స్. కంపారిటివ్ పాలిటిక్స్ అంటే it's like how various systems work, and then you have to read about political economy, political sociology approach, what is the contemporary developing societies and developed societies, ఇవన్నీ చదువుతాం. దాంతో పాటు అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రియలిస్ట్ అప్రోచ్, ఐడియలిస్ట్ అప్రోచ్, ఫంక్షనిస్ట్ అప్రోచ్, ఐఆర్ ఎలా చదవాలనే దాని మీద అప్రోచెస్ అవుతాం. అప్రోచెస్ టు ద స్టడీ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దెన్ కీ కాన్సెప్ట్స్ అని చదువుతాం. వాట్ ఈజ్ నేషనల్ ఇంట్రెస్ట్, వాట్ ఈజ్ నేషనల్ పవర్, వాట్ ఈజ్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్, ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ. నేషనల్ సెక్యూరిటీ అంటే ఏంటి, నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, నేషనల్ పవర్ అంటే ఏంటి, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అంటే ఏంటి. తర్వాత కోల్డ్ వార్ ఎలా స్టార్ట్ అయింది, అసలు కోల్డ్ వార్ స్టోరీ ఏంటి, ఆర్మ్స్ రేస్ అంటే ఏంటి, కోల్డ్ వార్ టైంలో జరిగిన ఈవెంట్స్ ఏంటి, అంటే వియత్నాం వార్ ఏంటి, లేకపోతే క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఏంటి, ఆఫ్ఘాన్ సివిల్ వార్ ఏంటి, ఇవన్నీ చదువుతాం అనమాట. ఈవెన్ ఫస్ట్ కొరియన్ వార్ ఏం జరిగింది, పాలస్తీనా క్రైసిస్ ఏంటి, ఇట్లాంటివన్నీ చదువుతాం. క్యూబన్ మిసైల్ క్రైసిస్ ఇలాంటివన్నీ డీటెయిల్గా నేర్చుకుంటాం అనమాట. తర్వాత నాన్ ఎలిమెంట్. ఈ పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ అనేది నాన్ ఎలిమెంట్ లేకుండా ఒకప్పుడు వచ్చేది కాదు. నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అనే క్వశ్చన్ లేకుండా పొలిటికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ వచ్చేది కాదు. తర్వాత యుఎన్ సిస్టమ్, ఐసీజే ఏంటి, యుఎన్ఓ ఏంటి, తర్వాత డబ్ల్యూటీఓ ఏంటి, దానిలో ఇండియా స్టేక్ ఏంటి, ఇవన్నీ చదువుతాం అనమాట. తర్వాత వీల్ ఆల్సో డీల్ విత్ సమ్ రీజనల్ గ్రూప్స్ లైక్ EU,
ASEAN, APEC, SAARC, NAFTA అండ్ కాంటెంపరీ గ్లోబల్ కన్సర్న్స్. ఇవన్నీ అవ్వాలి. పొలిటికల్ సైన్స్ చెప్పాను కదా, 2 పార్ట్లు కాకుండా మిగతాది ఏది టైం వేస్ట్ కాదు. 2 పార్ట్లే ఎక్స్ట్రా మీరు చేసేది. పేపర్ 1 పార్ట్ ఏ, పేపర్ 2 పార్ట్ ఏ. అది పేపర్ 2 పార్ట్ ఏలో కూడా కొన్ని కలిసి వస్తాయి. పేపర్ 1 పార్ట్ ఏలలో కూడా కొన్ని థింకర్స్ ఎథిక్స్లో కూడా మీకు యాడ్ అవుతారు. కాబట్టి డోంట్ థింక్. కొంతమంది ఇంకొక డౌట్ ఏంటంటే ఫిలిమ్స్ దగ్గరకు వస్తుంది కదా, ఇప్పుడు ఆప్షన్ చదవాలా అని. నా సలహా ఏంటంటే డీటెయిల్గా చదవకపోయినా మీరు ఒక ఐడియా తెచ్చేసుకోవచ్చు. ప్రతిదీ డీటెయిల్గా అట్లీస్ట్ క్లాస్ నోట్స్ బ్రెయిన్లో పెట్టుకుంటే ఇన్ కేస్ ఫిలిమ్స్ పాస్ అయ్యారనుకోండి టక్ టక్ అయిపోద్ది అనమాట. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ గో విత్ పొలిటికల్ సైన్స్.